2003లో నవలాకారుడు డాన్ బ్రౌన్ తన అత్యంత వివాదాస్పద నవల ది డా వించీ కోడ్ విడుదల చేసినప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ పుస్తకం క్రైస్తవంలోని అతిపెద్ద రహస్యం జీసస్ పెళ్లి గురించి చర్చించింది. క్రైస్తవం చరిత్ర అంతటా ఒక వేశ్యగా పేర్కొనబడుతూ వచ్చిన మేరీ మగ్దాలిన్ ను అతడు పెళ్లాడినట్లు ఆ పుస్తకం వాదించింది. అతడు మేరీ మగ్దాలిన్ ద్వారా ఒక బిడ్డను కన్నట్లు కూడా ఆ పుస్తకంలో చెప్పబడింది. ఇందులో చాలా వాదనలని అవాస్తవాలుగా కొట్టివేశారు. అయితే బ్రిటిష్ గ్రంథాలయం అరల్లో దొరికిన 1500 ఏళ్ల నాటి ఒక పాత రాతప్రతి ప్రపంచాన్ని మళ్లీ కుదిపేయడానికి సిద్ధంగా ఉంది. జీసస్ జీవితం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలిపే ఆ రాత ప్రతిని అరమైక్ లిపి నుంచి అనువాదించడానికి ప్రొఫెసర్ బారీ విలన్స్ రచయిత సిమ్చా జాకోబోవిచ్ చాలా ఏళ్లు శ్రమించారు. జీసస్ క్రీస్తుకు పెళ్లైందని, అతని మేరీ మగ్దాలిన్ ద్వారా 2 పిల్లలు కలిగారని ఆ రాత ప్రతి చెబుతుంది. ఆ పుస్తకం పేరు ది లాస్ట్ గాస్పెల్. క్రీస్తు శకం 570వ సంవత్సరానికి చెందిన ఈ రాత ప్రతి నుంచి అనువదించబడిన భాగాల ఆధారంగా ఈ వాదనలు బయలుదేరాయి. జీసస్ కు మేరీ మగ్దాలిన్ కు ఈ ఈజిప్ట్ దేశపు ఫారో పెళ్లి చేయించాడని, అతనికి ఆ వివాహం ద్వారా 2 కొడుకులు కలిగారని ఆ పుస్తకం చెబుతుంది. జీసస్ క్రీస్తు వైవాహిక జీవితం గురించి ఇలాంటి వాదనలు బయలుదేరడం ఇదేమీ మొదటిసారి కాదు. జీసస్ కు పెళ్లయిందా లేదా అన్న విషయం మీద చరిత్రకారులు ఏమంటున్నారో చూద్దాం. కాథలిస్ట్ నమ్మకాల ప్రకారం జీసస్ క్రీస్తుకు మగ్దాలిన్ కు ఏదో ఒక స్థాయిలో సంబంధం ఉందని 13వ శతాబ్దపు సిస్టరికల్ సన్యాసి పీటర్ ఆఫ్ వాక్స్ డీసన్నే అంటారు. ఫ్రెంచ్ సోషలిస్ట్ రాజకీయ నాయకుడు లూయి మార్టిన్ లెస్ ఎవెంజెల్స్ సామ్స్డే అనే తన పుస్తకంలో ఇంకో అడుగు ముందుకు వేసి చరిత్రలో జీసస్ నాస్తికుడిగా మారి మేరీ మగ్దాలిన్ ను పెళ్లాడి ఫ్రాన్స్ దక్షిణానికి వెళ్లి కొడుకుని కన్నాడని రాశారు. 20వ శతాబ్దంలో వచ్చిన డోనోవాన్ జాయ్స్ పుస్తకం జీసస్ స్క్రోల్ జీసస్ సంతానం గురించి, అతని మేరీ మగ్దాలిన్ కి ఉన్న సంబంధం గురించి మాట్లాడిన మొదటి పుస్తకంలో ఒకటి. 1977లో ప్రచురితమైన ఆండ్రియస్ ఫేబర్ కైసర్ రాసిన జీసస్ డైడ్ ఇన్ కాశ్మీర్, జీసస్ మోజెస్ అండ్ ది 10 లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పుస్తకంలో జీసస్ కాశ్మీర్ వచ్చారని, అక్కడ అతను కాశ్మీర్ స్త్రీని కలిసి పెళ్లాడి పిల్లలను కన్నాడని రాశారు. తర్వాత 1982లో మైకెల్ బైచెంట్ రిచర్డ్ లీ హెన్రీ లింకన్ రాసిన ది హోలీ బ్లడ్ అండ్ ది హోలీ గ్రెయిల్ అనే పుస్తకంలో ఈ వాదనను మరింత ప్రచారం చేస్తూ జీసస్ వంశావళి అతని కూతురి ద్వారా కొనసాగింది. ఇప్పటి మేరోవింజియన్ వంశం ద్వారా ఇప్పటికీ నిలిచే ఉందని రాశారు. ది లాస్ట్ గాస్పెల్ లో ప్రకటన వల్ల తెలిసిందేంటంటే ఆ పత్రం కోట్ చేయబడింది. ఓల్డ్ స్టేట్మెంట్ లో జీసస్ మగ్దాలిన్ల పెళ్లి విషయం రహస్యం దాచి ఉంచారు. జోసెఫ్, అతని భార్య అసెనెత్ పాత్రలు నిజానికి జీసస్ మేరీ మగ్దాలిన్లవేనని, జీసస్ పిల్లలిద్దరి పేర్లు వారికి రోమన్ సామ్రాజ్యంలో శక్తివంతమైన రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలను తెలియజేస్తాయని కూడా ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఎక్లెసియాస్టికల్ హిస్టరీ ఆఫ్ జాకరియస్ రెటోర్ అనే పేరిట శుద్ధి చేసిన జంతు చర్మం మీద వచ్చిన ఒక పాత పుస్తకానికి అనువాదమే ది లాస్ట్ గాస్పెల్. 1847లో బ్రిటిష్ మ్యూజియం వారు ఈజిప్షియన్ మోనాస్టరీ నుంచి కొనడంతో ఈ పుస్తకం ఇంగ్లాండ్కు చేరింది. చాలా మంది పండితులు దాన్ని చదివాక పెద్దగా పసలేదని వదిలేశారు. కానీ ది లాస్ట్ గాస్పెల్ రచయితలు మాత్రం ఆ రాత ప్రతిలో నిగూఢార్థాలు ఉన్నాయని 6 ఏళ్లు పరిశోధించి తెలియజేశారు. సిరియాక్ భాషలో జంతు చర్మం మీద రాసిన ఆ ప్రతి బ్రిటిష్ గ్రంథాలయంలో 20 ఏళ్ల నుంచి ఉంది. చాలా మంది పండితులు కూడా ఈ వాదనలన్నీ పసలేవని కొట్టిపారేశారు. కానీ మేరీ మగ్దాలిన్ ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. బైబిల్ పాత్రలో ముఖ్యమైన మగ్దాలిన్ చుట్టూ ఇప్పటికీ ఎన్నో ఊహాగానాలున్నాయి. వీటిలో కొన్ని ఊహాగానాలను సమర్థించే సిద్ధాంతాలను కూడా ఉన్నాయి. కానీ అవన్నీ ఊహాగానాలుగానే ఉండిపోయాయి. నిజమైనా కాకపోయినా ది లాస్ట్ గాస్పెల్ మాత్రం మళ్లీ జనం మనసుల్ని కదిలించింది. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.